కాకుండా అవకాశాలు ఏం లేవు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అప్పుడున్న ఆర్థిక స్థితి అప్పుడు ఉండకపోతుండే పైసలు. ఇప్పుడు అట్లా ఏం లేదు. మీకు ఆర్థిక అందరూ కూడా ఆర్థిక స్థితి సౌలభ్యం ఉంది. మన పేరెంట్స్ మన అందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మన ప్రాపర్టీస్ మనం కాపాడుకోవాలన్నా చదువు అనేది చాలా కీలకం. సకల సమస్యల పరిష్కార మార్గం చదివే. ఎంత డబ్బున్నా చదువున్న వ్యక్తికి ఒక రకమైన విలువ ఉంటుంది, చదువులేని ఒక రకమైన విలువ. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తుంది. ఒకవేళ మీరెవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే దానికి సంబంధించిన పుస్తకాల కోసం కానీ లేదా దాని ఫీజు కోసం కానీ ఒకవేళ అవసరమైతే మేమంతా కూడా మా వంతు సహాయం అందిస్తామని తెలియజేస్తుంది. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ దానికి ప్రిపేర్ అయ్యే సార్ నేను ప్రిపేర్ కావాలనుకుంటున్నాము, మాకు కోచింగ్ ఫీజు లేదు లేదా మా పుస్తకాల ఫీజు లేదంటే ఆ పుస్తకాలకు కోచింగ్ కావాల్సినటువంటిది మా సహాయం మేము అందిస్తాం. కాలేజ్ ఫీజు కాదు, కాలేజ్ కాకుండా కోచింగ్ కోసం కావాల్సిన ఫీజు మేము అందిస్తాము. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి. అందులో 100 సీట్ల లోపల 30 సీట్లు లేడీస్ కి రిజర్వేషన్. అట్లా అదే విధంగా ఏంటంటే ఇంటర్ ఎవరైనా ఎంపీసీ గవర్నమెంట్ కాలేజ్ చేస్తారో వాళ్ళకి బీటెక్ మొత్తం ఫ్రీ ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేసిన వాళ్ళకు బీటెక్ 4 సంవత్సరాల కోర్సు మొత్తం కూడా ఉచితంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చదువుకోవాలి. ఉద్యోగం వస్తుందా అనే వేరే ఆప్షన్. చదువుకున్న వ్యక్తి ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ ప్రవర్తించే నడవడికి కానీ తమ యొక్క పిల్లల పెంపకం కానీ సమాజం పట్ల తనకున్న అవగాహన కానీ వేరే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము తప్పకుండా అందరూ కూడా ఒక డిగ్రీ వరకు చదవాలి. ఆ చదువుతో పాటు మనం ఇందాక చెప్పినట్టుగా ఏ లక్ష్యం కోసం చదువుతున్నామో, ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం, ఏ ఉద్దేశం చదువుతున్నామో దాని ఎట్టి పరిస్థితుల్లో మనం 24/7 ఎప్పుడు కూడా మనం కళ్ళలో కూడా మన ఉద్యోగం గుర్తుకు రావాలి. ఖచ్చితంగా 5 ఏళ్ళు కష్టపడితే మీరు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ సార్ వాళ్ళందరూ వచ్చి మన ఊరికి వచ్చి మన గురించి ఆలోచిస్తున్నారంటే మనం అదృష్టవంతులు. మీరు కానీ నేను కానీ మీరందరూ మంచి పేరు చేస్తే గ్రామానికి మంచి పేరు చేస్తే నాకు పేరు వస్తుంది. మనందరూ మంచి పేరు వచ్చిందంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో మనం చూసినట్టు వాళ్ళు గర్వంగా బయట చెప్పుకోగలుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా వచ్చి మన గ్రామానికి మంచి పేరు